పండుగ ఎలా జరిగింది? మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళారా? ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చిల్ అయ్యారా? నెక్స్ట్ ఏంటి మరి? తర్వాత పండుగ కోసం వెయిటింగా? నువ్వు చిల్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ పండుగ వరకు ఆగాల చెప్పు. నాకు తెలుసు నువ్వేదో దేవుడి మీద భక్తితో శ్రద్ధ వహించి పూజ చేసి మొక్కుకోవడానికి కాదని. పండుగ అనేది ఒక కారణం అంతే. కొంతమంది ఆఫీస్కి పోకుండా రెస్ట్ తీసుకోవడానికి, అమ్మాయిలు అయితే కాసేపు అలా సారీ కట్టుకొని ఒక రుక్కేసి రావడానికి, తాగేవాడు తాగి దొరకడానికి, తిరిగేవాడు రోడ్ల మీద పడి తిరగడానికి పండుగ అనేది ఒక కారణం అంతే. నీకు నిజంగా భక్తి అయితే పూజ అయిన మరుసటి రోజు నుండి డీజే సాంగ్లు, అక్కడే ప్యాకెట్లు, నిమజ్జనం రోజు రికార్డింగ్ డ్యాన్స్లు చేస్తావా? లేదు కదా. ఈ పండుగలు అనేవి మనుషులు సృష్టించుకున్నవే. ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటూ జీవితం అలా సాగిపోద్ది కదా. అప్పుడప్పుడైనా ఇలా ప్రశాంతంగా గడపడానికి, నచ్చినట్టుగా ఉండి ఎంజాయ్ చేయడానికి పండుగ అనే పేరుతో ఇలా క్రియేట్ చేసుకున్నాం మనం. ఇన్ కేసు నువ్వు పండుగ ఎంజాయ్ చేయకపోతే చేసిన వాళ్ళని చూసి బాధపడక. ఈ పండుగలు అనేవి అందరికీ కాదు. పండుగ వస్తే గుడికి వెళ్ళి చిల్లయ్యి ఎంజాయ్ చేయొచ్చు అని కొంతమంది చూస్తారు. అదే పండుగ వస్తే 4 కొబ్బరికాయలు ఎక్కువ అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని మరికొందరు చూస్తారు. సో నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకుండా నీకు కుదిరినప్పుడు, నీకు నచ్చినప్పుడు చిల్లయ్యి ఎంజాయ్ చేయి. అంతేగాని పండుగ అనే కారణం కోసం వెయిట్ చేయక నువ్వు ఎంజాయ్ చేయడానికి నీ కారణం నువ్వే క్రియేట్ చేసుకో.